మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి? కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా, మీ సిద్ధిరామయ్యనే కదా, మీ శివకుమార్ గారే కదా. ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారైతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి? పోనీ ఆ కార్గేతోనే ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి? ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా. ఇద్దరికి అవేంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటూ బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు, వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది. అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది, కొద్దిగా ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు. కనీసం అయిన దానికి కాని దానికి ఢిల్లీ ఉరుకుతాడు. 54 సార్లు 55 సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ. ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఇదే పని నీకు. ఢిల్లీకి పోతావు 54 సార్లు. మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, మా రాష్ట్రం ఆగమైపోతుంది, నా నల్లమల నేను పుట్టిన మహబూబ్ నగర్ జిల్లా ఆగమవుతుంది, ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధిరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతివి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు. బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి, కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో. బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు? అసలు ఆ కృష్ణ అనేది నీళ్ళ గురించి అని చక్కగా మాట్లాడుతున్నారు. ఎంత అవగాహన రైత్యం అంటే ఇలా తెలంగాణ మేధావులు నిపుణులు కూడా ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఎంత బాధ్యతారహిత్యంగా ఉంటాడో, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరగబోతుందో తెలంగాణ మేధావులు కూడా ఒకసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేసీఆర్ ఏమో 9 ఏళ్ళు పోరాడి కృష్ణానదిలో మా వాటా రావాలని